ఒక అడుగు 2 అడుగులైనా టర్న్ చేస్తే ఉత్తమమైనది. మనకు ఈ ఫేస్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సింపుల్గా, ఈ ఇంటి మొత్తానికి ఈశాన్యంలో పిల్లర్ అయ్యేది, ఈశాన్యంలో పిల్లర్ అయ్యొచ్చా? నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు చెప్పు. నాకు వచ్చే లెక్క అయితే ఇది వస్తుంది సార్ ఈశాన్యం. అది ఈశాన్యం ఎట్లా వస్తుంది? అది ఇది కూడా తీసుకుంటాం కదా. నేను అక్కడ నుంచి ఒక పెద్ద రాడ్ ముందుకు తీసుకుంటా, అప్పుడు ఎక్కడ తీసుకుంటావు నువ్వు? రాడ్ తీసుకుంటా నేను, అప్పుడు ఏడికి తీసుకుంటావు? అప్పుడు ఏడికి తీసుకుంటావు అంటున్నా. మనము ఇల్లే చూసుకోవాలి, మెట్లు అనేవి కౌంట్ ఉండదు. నువ్వు ఈ కింద స్లాబ్ తీసుకొని అక్కడ దాకా తీసుకున్నా, ఆ స్లాబ్ ఇంకో 20 ఫీట్లు తీసుకున్నా, నీకు ఇల్లు ఇదే ఇల్లు కౌంట్. అర్థమైందా? సో ఇది మాత్రం ఖచ్చితంగా 3 అడుగులు కట్టి ఇది నువ్వు టర్న్ చేయగలిగితే ఇది సూపర్. ఒక అడుగు 2 అడుగులు నీకు ఎంత కుదిరితే అంత ఇది టర్న్ చేసుకో, ఇది ఉత్తమమైనది. ఇది క్లియరా? ప్లస్ 9 ఇంచుల గోడనే ఇదైనా మళ్ళీ ఇక్కడ 4 ఇంచులు కడతా కుదరదు అంతే. ఇది ఖచ్చితంగా 9 ఇంచెస్. ఇక నీ ఆప్షన్. 4 ఇంచెస్ కడతావా, నువ్వు 6 ఇంచెస్ పెడతావా, 9 ఇంచెస్ పెడతావా, నీ ఇష్టం. ఒక అడుగు 2 అడుగులు టర్నింగ్. ఇప్పుడు మన ఇంటికి సంబంధించిన ఆగ్నేయం చూడు, అది ఆగ్నేయ మూత దోషం అంటాం దాన్ని సింపుల్గా మనం. అర్థమైందా? అది మూత దోషం. మెట్ల కింద ఎప్పుడు క్లోజింగ్ ఉండొద్దు, ఓపెన్ ఉండాలి. అది చెప్తాను, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంటికి సంబంధించిన నైరుతి క్లియర్ ఉంది, ఆ నైరుతి మూల క్లియర్, ఈ వాయువ్యం క్లియర్ ఉంది, ఇప్పుడు ఈశాన్యం క్లియర్ ఉంది. ఓకేనా? ఆగ్నేయం ఒకటి పెరిగింది. ఇప్పుడు ఆ పెరిగిన దాన్ని 2 రకాల కండిషన్స్. వెనకాల నువ్వు గోడ కడుతున్నావు కాబట్టి ఈ గోడ పెట్టడానికి అర్హత ఉంది. వెనకాల 2 అడుగులే ఉంది కదా. ఇప్పుడు ఇంటి నుంచి ఇక్కడికి కనీసం నీకు 6 అడుగుల గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఒక్కటి యాక్సెప్ట్ చేయొచ్చు, ఇది యాక్సెప్టెడ్, ప్రాబ్లం లేదు. బట్ ఈ గోడ ఉండొద్దు, మధ్యలో ఈ గోడ ఉండొద్దు. ఇగో ఈ బీమ్ పీకేసేయాలనా? అవసరం లేదు, ఇది ఉండొచ్చు. ఇది మాత్రం గోడ తీసేసేయాలి, గోడ మాత్రం తీయాలి. ఇక్కడ చూడు, 100% అనుకుంటే ఈ గోడ అక్కడ దాకా తీసేస్తాం, ఈ 4 అడుగుల దాకా తీసేస్తాం. లేదు దీన్ని మేము పెట్టుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి 3 అడుగులు తీసేస్తాం, ఈ 3 అడుగులు మొత్తం గ్రిల్ వేసేస్తాం, ఓపెన్. ఇది చేసుకోవచ్చు.